నేడు బనగానపల్లిలో చంద్రబాబు ప్రచారం నిర్వహించబోతున్నారు. పెట్రోల్ బంక్ సర్కిల్లో చంద్రబాబు ప్రజాగళం సభ ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం సభలు నిర్వహించనున్నారు. ఇక కాసేపట్లో ఉదయగిరి, సాయంత్రం కావలిలో సభలు నిర్వహించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బాలరాజు అందిస్తారు. చెప్పండి బాలరాజు. శిరీష 2024 సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై తెలుగుదేశం పార్టీ అధినేత కావచ్చు, ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు బలంగానే గలం వినిపిస్తూ ప్రజలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్యలపై అవగాహన కల్పిస్తూ వస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఇదే క్రమంలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడినప్పటి నుండి మరింతగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కూటమి నేతలంతా ఏకమై ధ్వజమెత్తుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సాగనంపడమే లక్ష్యంగా అయితే ముందుకు సాగుతున్నారని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఇదే క్రమంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అస్త్రాలను ఎక్కుపెడుతూ విస్తృత పర్యటన చేపడుతున్నారు. ప్రజాగళం పేరుతో చంద్రబాబు రోజుకు 4 నియోజకవర్గాల్లో సభలను చేపడుతున్నారు. ఇందులో భాగంగానే నేడు కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాలోనే ఈ 3 జిల్లాల్లోని 4 ప్రాంతాల్లో టీడీపీ అధినేతలు బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు. అయితే 11 గంటల సమయంలో బల్లగానపల్లె పెట్రోల్ బంక్ వద్ద తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి బహిరంగ సభ నిర్వహించిన చంద్రబాబు ఆ సభ అనంతరం హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 2:50 కల్లా కావలి పట్టణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన వెళ్తూ ఎంఆర్ఓ కార్యాలయం వద్దనున్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం రోడ్ షోగా ఏఎం బేకరీ సెంటర్ కు చేరుకుని అక్కడ కావలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డితో కలిసి వేలాది మందిగా తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులకు దిశానిర్దేశం చేయడంతో పాటు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి తీరును కూడా ఆయన ఎండగట్టే పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే కావలి నియోజకవర్గ సభకు చూసినట్లయితే ఇప్పటికే వేలాది మందిగా జన సమీకరణ కూడా పూర్తి చేశారు తెలుగుదేశం పార్టీ నేతలు. కావలిలో చంద్రబాబు నిర్వహించే ఈ సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింతగా గుండెల్లో రైళ్లు పరిగించే విధంగా ఉండబోతుందంటూ కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి పలుమార్లు వ్యాఖ్యానించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి అనేక గ్రామాల్లో వ్యతిరేక గాలు వీస్తుండడంతో పాటు అనేక గ్రామాల్లో ఎక్కువ శాతం కూడా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని నిలదీసిన పరిస్థితులు కూడా లేకపోలేదు. అయితే ఏది ఎంతలో జరుగుతున్నా రానున్న ఎన్నికలలో కూడా తనదే గెలుపు అంటూ కూడా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడన్న వాదనలో కూడా బలంగానే వినపడుతున్నాయి. అంతేకాకుండా నిన్న మొన్నటి వరకు ఆయనకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి వెన్నుదన్నుగా ఉన్నట్టు నిలిచినటువంటి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా నేడు తెలుగుదేశం పార్టీ వైపుకు రావడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగిన అన్యాయ అక్రమాలన్నింటినీ కూడా బహిర్గతం చేస్తున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వాటన్నిటిని కూడా నేడు తనదైన శైలిలో వ్యాఖ్యానిస్తూ ఆరోపణలు, విమర్శలను అయితే గుప్పించుతూ ప్రజల్లో చైతన్యం కల్పించడంలో కూడా ఆయన ముందుకు వెళ్ళనున్నారని చెప్పొచ్చు. అయితే ఇకపోతే ఇక్కడ బహిరంగ సభలో పాల్గొన్నటువంటి చంద్రబాబు అనంతరం ఉదయగిరి నియోజకవర్గంలో కూడా బహిరంగ సభ నిర్వహించనున్నారు. కావలి ఏఎం బేకరీ సెంటర్ బహిరంగ సభ పూర్తి కాగానే హెలికాప్టర్లో వింజమూరులోని రాఘవేంద్ర ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల నందు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకొని అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా వింజమూరు ప్రధాన రహదారి వద్దకు చేరుకొని 5:30 గంటల నుండి 7:30 గంటల వరకు కూడా ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరులో అటువంటి నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఉదయగిరి నియోజకవర్గం ప్రజలంతా కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని పిలుపునిస్తూ గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి నేడు తెలుగుదేశం పార్టీలోకి చేరినటువంటి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి రావడం కూడా ఆ పార్టీ చేపట్టినటువంటి అరాచక విధ్వంసాలే కారణం అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విమర్శనాస్త్రాలు అయితే సంధించబోతున్నారని చెప్పవచ్చు. అనంతరం ఎస్పీ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకొని వింజమూరులోనే బస చేయనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అయితే ఈ ఉదయగిరి నియోజకవర్గంలో నిర్వహించే వింజమూరు కార్యక్రమానికి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు స్థానిక శాసనసభ అభ్యర్థి సురేష్. అయితే జన సమీకరణ కూడా పూర్తిగా వేలాదిలో కూడా సాగిందని చెప్పవచ్చు. అయితే ఈ వింజమూరులో బస చేసే క్రమంలో ఇటీవల చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఉదయగిరి నియోజకవర్గంలో వర్గ విభేదాలు కావచ్చు, వీటన్నిటిని కూడా సమస్య పోయేలా చేసేందుకు కూడా చంద్రబాబు చర్చలు జరిపే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సభతోనే తెలుగుదేశం పార్టీలో ఎడాపడ మోహంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఏకతాటిపైకి తీసుకువచ్చి సార్వత్రిక ఎన్నికలలో ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా చంద్రబాబు అనేక వ్యూహాలు రచించడంతో పాటు అక్కడి నేతలను వాటికి పూర్తిగా వాటిని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా కాకర్ల సురేష్ గెలుపుకు
కృషి చేయాలని అందుకు తగిన సూచనలు కూడా చేయబోతున్నారన్న సమాచారం కూడా అందుతుంది శ్రీష. ఓకే బాలరాజు, థ్యాంక్ యూ. నేడు కర్నూలు